సీడ్కి వెళ్ళి అంకుల్ వాళ్ళకి డైరెక్ట్ మ్యాచ్ అవుతుంది, సీరియస్ మ్యాచ్ అనుకుంటా, చూద్దాం గైస్. ఇది మేబీ త్రో బాల్ ఏమో, నాకు తెలియదు, వాలీబాల్ అనుకుంటున్నాను నేను, కానీ ఇది ఖాళీ క్యాచెస్ టైప్ ఉన్నది మొత్తం, ఇది త్రో బాల్ అనుకుంటున్నా గైస్. మీకు తెలుసా కామెంట్ చేయండి. ఇప్పుడు మా అన్న అయితే ట్రై చేస్తుండు. నేను ఖచ్చితంగా ఒక 5 గోల్స్ వేసే పోతా గైస్, నాకు అస్సలు రాదు, ఫస్ట్ టైం అనుకో. ఫైనల్లీ ఒక్కటైతే పోయింది గాయస్, ఫైనల్లీ ఒక్కటైతే వెళ్ళింది గాయస్. మళ్ళీ గాయస్ నెవర్ గివ్ అప్ గైస్, ఆడుతూనే ఉన్నాడు. ఎన్ని గోల్స్ అయినాయి బ్రో? 2 గోల్స్ అయినాయి, ఇంకా 3 గోల్స్ ఉన్నాయి. అంకుల్ తిట్టినా ఏం తిట్టినా కూడా మనం గోల్స్ కంటిన్యూ చేస్తాం, నెవర్ గివ్ అప్ గైస్. ఫైనల్లీ 3rd గోల్ కూడా వేసిండు గాయస్. ఫైనల్లీ 4 గోల్స్ అయిపోయినాయి గాయస్, 4 గోల్స్ అయినాయి, 4 గోల్స్. లాస్ట్ 1 గోల్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసి ఛాలెంజ్ని ఫినిష్ చేయండి. ఫైనల్లీ డన్ గైస్, 5 గోల్స్ గైస్, ఛాలెంజ్ కంప్లీటెడ్ గైస్. గైస్ బ్రేకప్ బాయ్ గైస్, బ్రేకప్ పాటలు పెట్టుకొని వాకింగ్ చేస్తాం. అంకుల్ వాళ్ళ గేమ్ చూడరు గైస్ మీరు, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. త్రో బాల్ మొత్తం అలా చూడరు గైస్. అర్రే పాయింట్లు ఆడుతారు గైస్, వీళ్ళు పాయింట్లు. ఇలా అయినా అంకుల్ కాదు గైస్, వీళ్ళు యూత్, వీళ్ళు మస్తు ఆడుతారు. అప్పట్లో ప్లేయర్స్ గైస్ వీళ్ళందరూ, త్రో బాల్లో ప్లేయర్స్. ఇప్పుడు వేసిండు చూడు, ఈ అంకుల్ తిడతాడు ఆ హార్య అని, నన్నేమో ఆ అంకుల్ తిడతాడు, మొత్తం తిట్లే ఉన్నాయి. ఏమన్నా అంటే గ్రౌండ్ బుక్ చేసుకోరు అంటారు గైస్. ఇది జిహెచ్ఎంసీ గ్రౌండ్, ఇది గ్రౌండ్ బుక్ చేసుకోరు అంట. పోనీ గైస్, లైట్ మన మ్యాచ్ అయిపోయింది కాబట్టి మనం వెళ్ళిపోదాం ఇక, అయిపోయింది. అంటే నడురారియో, సో మీకోసం మళ్ళీ ఒకసారి గైస్ చూసిన మీకోసం అంటే వేసేస్తాడు బాయ్, జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోరు.